ముందేమన్నది అప్పుడంటే నేను చేసింది మీరు చెప్పరేంటి, పలకరేంటి, చూశారా అంది. తర్వాత ఏమైంది? పాపం పట్టించింది, తానే ఇంకా మందిరం మానుకుంది. దేవుడు ఊరుకోడు. వినండి, దేవునితో చెలగాటం కాదు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత చెలగాటం కాదు, ఆషామాషి కాదు. దేవుడు ఆమెను మొత్తాడు, భయంకరమైన జబ్బు పెట్టాడు, చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్లో ఉంటే సంఘం తెలిసింది విషయం. పెద్దలు, విశ్వాసులు అందరూ చివరిసారి చూసి ప్రార్థన చేసి వద్దామని హాస్పిటల్లో చావు బతుకుల మంచి ఉన్న సోదరులకు అందరూ సంఘం అంతా వెళ్ళారు, పెద్దలు కూడా వెళ్ళారు. అప్పుడు కన్నీటి పెట్టుకుంది, అన్నయ్య నన్ను క్షమించండి, మీ మాట నేను చెప్పరేంటి, వినలేదన్నా, నన్ను క్షమించండి, నేను ప్రభు కూడా క్షమాపణ కోరు, ఇక నుంచి నేను ఆ పాప జీవితాన్ని మానుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు సంఘము, పరిశుద్ధులు కూడా, సేవకు పెదిలిన పెద్దలు కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రభు మహాకృప ఏంటంటే ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపడిందో ప్రభు కనికరించి బతికించాడు. తిరిగి మళ్ళీ సంఘానికి జాగ్రత్తమైన దేవుడు ఆంకించే కృప మనకు దొరకపోవచ్చు ఆ కృప. కాబట్టి యోహాను ఏం చూస్తున్నాం? నిజాయితీ గల జీవితం, పరిశుద్ధ. ఈరోజు చాలా లోపించింది అది. వాక్యంలో మీకు మాట చెప్పి ముందుకెళ్తా, చూస్తారా? ఇదే యోహాను చూస్తారా? లూకాసు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. అక్కడ ముందే ప్రభు చూస్తారు 14-16లో యోహాను జన్మించే ముందే ప్రభు చెప్పాడు ఆ సంఘం ఎలా జీవిస్తాడో. ఒక మాట చదువుదాం, చదువుతారన్న ఒకరు. లూకాసు వార్త 1:14-16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను, అబ్బా ఏదంట ద్రాక్షారసం, అది ప్రభు ఎప్పుడు చెప్పాడు? అసలు తను ఇంకా భూమి మీదకి రాకముందే ప్రభు చెప్పాడు. ప్రియులారా కదా, ఈ రోజుల్లో బయట చూస్తున్నప్పుడు అన్నిటికీ పార్టీ, బర్త్డేకి పార్టీలు, పెళ్ళికి పార్టీలు, సచ్చినా కూడా పార్టీలే. ఏడు పార్టీలు, మందు పార్టీలు. అంటే అందాకన్నా జ్ఞాపం చేశారు లివింగ్స్టన్ గారు కదా. ఈరోజు చాలామంది పేరు పెట్టుకుంటున్నారు కానీ యేసు పాదం లేక యేసు దాసు, కానీ ఆయన సారాయికి దాసో, కళ్ళుకు దాసో, ఇంక దేనికో. చాలా విచారం చెబుతున్నాం ప్రియులారా, బాధతో చెప్తున్నాం. దేవుని సేవకులు మార్చుకుందాం. ఏం చేస్తాం? దేవుని వాక్యం ఏం చెప్పింది? యోహాను జన్మించక ముందు అతడు ద్రాక్షారసం మద్యం కూడా త్రాగడని. సో గాడ్ హిమ్సెల్ఫ్, అంటే దేవుడు తనకు తానుగా సాక్ష్యం ఇచ్చాడు, ముందే చెప్పాడు. ప్రియులారా కాపాడుకుంది. వాక్యం చదువుతారండి, దేవుని వాక్యం చాలా. నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పౌలు తెస్సలోనియన్స్ మొదటి పత్రిక చదువుతారా? 4వ అధ్యాయము చదువుతారు, 7వ వచనం. అసలు దేవుడు మనల్ని రక్షించబడిన మనల్ని ఎందుకు పిలిచాడు అక్కడ ఉంది. చదువు అన్న. పరిశుద్ధులగుటకే, ఎస్, ఆయన దేవుడు ఎన్నుకుంది అందుకే, ప్రాణం పెట్టింది అందుకే. ఎందుకక్క? నువ్వు ఇష్టభాగం తీయటం కోసం కాదు, ఆదివారం ఆరాధన చేసిన తర్వాత నీ ఇష్టపడి బతకడం కోసం కాదు అన్నదా చెబుతున్నాడు. అన్న రేపు కొంతమంది బాప్తిస్తాలు ఉన్నాయని చెబుతున్నాడు. మేము ప్రభు మహాకృపలో ఉదయం చెప్పాను కదా, బీహారు సువార్తకి వెళ్ళినప్పుడు మొదటి రాత్రి ఒక స్థలంలో కూడిక సహోదరులు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న దైవ సేవకుడు, ఆ సంఘ ఎల్డర్ అనమాట, అసెంబ్లీ పెద్ద ఆయన, ఆ అసెంబ్లీలో పెద్దలు. మేము అన్న మీ సాక్ష్యం చెప్పని అడిగాం. అప్పుడు చెప్పాడు, అన్న మాతో పాటు ఆయన కూడా మాస్టర్ గారు అక్కడ, స్కూల్ టీచర్. అన్న మాతో పాటు 5-6 తీసుకున్నాం, ప్రభుని నమ్ముకొని బాపుని తీసుకున్నాం, నేను ఒక్కడే మిగిలిన 5 పోయారన్న నీకు అన్నాడు. గుండె జారే నాకు, మా అందరికీ. ఎంతమంది అంటే అందరు హిందువులే, వాళ్ళంతా హిందువులే వాళ్ళు. ఎంతమంది మిగిలిన చెప్పండి అక్క. ఆయన ఒక్కడే అన్న, నేను ఒక్కడనే ప్రభు నిలిపి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా అని అన్నాడు. చాలా బాధపడ్డాం. ప్రభుని తనబట్టి ప్రభుని స్తుతించాం. 3-4 ముచ్చట కాదు ఇది. మనం పెళ్ళినప్పుడు ప్రమాణం ఏం చెప్పేస్తాం తెలుసుగా అందరికీ. వివాహం వాడుకో అందరూ ఉన్నాం. మరణం ఎడబాపు వరకు పురుషుడైతే నీకే
చెప్పరేంటి? భర్త స్త్రీ అయితే నీకే, అలాగే దైవజనం కూడా చేపిస్తారు. జీవితాంతం వరకు మనం విడిచిపెట్టడం వరకు మనం ప్రభు కోసం ఏం చేయాలి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రభు కోసం బ్రతుకుదాం. వాక్యం చూద్దాం. ఇంకో చదువుతారు, అక్కడే ఉంది అన్న, కొంచెం ముందుకు రండి. అదే అధ్యాయంలో 4-5 కూడా చదువుదాం. అదే అధ్యాయం అంటే తెస్సలోని పత్రిక 4:4 అన్న చదువు అన్న. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె దేని ఏందంట? కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును. ఎస్, నేను చాలా వేదంతో చెప్తాను ఈ మాట. ఐ డోంట్ నో అబౌట్ గుంటూరు ఈ ప్రాంతం సంగతి, నేను మా విషయం చెప్తాను, మా ఏరియా సంగతి. అంటే అది మన అసెంబ్లీ కాదు కానీ వేరే సంఘం. దైవసేవకుడు వచ్చాడని చేర్చుకున్నారు. మందిరంలోనే, చర్చిలోనే వాళ్ళు వాక్యం చెప్పిన బస ఏర్పాటు చేశారు, మంచి భోజనం పెట్టారు, అన్నీ బాగానే చూశారు. నాకు క్షమించండి మాట చెప్తున్నాను చెల్లెమ్మ సోదరిలో. రెండో రోజు ఒక ఎవరి బండి తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అందుకంటే ఎక్కువ చెప్పలేను నేను. అర్థమైందా? అక్కడ 2 రోజులు ఉన్న తర్వాత ఏం చేశాడు? ఒక యవ్వన బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అర్థం చేసుకుందాం ప్రియులు, వాక్యం చదువుకున్నాం, దేవుని వాక్యం ఏం చెప్పింది మనలో? ప్రభు పిలిచింది ఎందుకోసం? మనం రక్షించబడిన మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి. యోహాను ఎలా ఉన్నాడు? ఎవరు చెప్పారు? రాజైన హేరోదు చెప్పాడు. ప్రభువే తను జన్మించక ముందే అతడు ద్రాక్షరసం త్రాగడు, మద్యం కూడా సాక్ష్యం ఇచ్చాడు. దేవుని ఎరుగని వారి వలె కాకుండా ఏం చేయాలట? పరిశుద్ధత యందు ఘనతలు. మన ఘటం అంటే మన యొక్క అవయవాలు. పాట పాడతాం లేండి, ఏమని? ఇదిగో దేవా. పాట పాడతాం ఏమని? ఇదిగో దేవా నా జీవితం. పాట పాడతాం ఏమని? ఆపాద మస్తకం ఎవరికి అంకితం చేస్తున్నారో తెలియదు, సోపాళ్ళ పలపాడాడు. ప్రభుకి అప్పగిద్దాం అంతే సోదరిలారా, దేవుని బిడ్డలారా. ఉదయకాలం జ్ఞాపం చేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. ఆ పరలోకం మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఆయన. మనం పరిశుద్ధంగా, కొరింథీ 1:2 ఉంది, పరిశుద్ధ పరచబడ్డాం గత జీవితంలో. తర్వాత ప్రస్తుత జీవితంలో కూడా పరిశుద్ధులంగా బ్రతకడానికి ఆయన ఎన్నుకున్నాడు. ఈ మాట చాలుగా తీసుకుందాం. ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రభు మహిమలోకి వెళ్ళారు దేవదాసులు, వేటపాలెం దైవజనులు ఆనందం గారు. మన సహవాసంలో చాలా సంఘాలను ఏర్పడటానికి, అనేకులు ఉజ్జీయటానికి దేవుడు ఆయన్ను బలంగా వాడుకున్నాడు. వాడు మీకు కొంత తెలియపోవచ్చు. ఆయన అంతకుముందు ప్రభు నమ్మకం ముందు అప్పుడు వేటపాలెంలో చిన్న స్టోర్స్ ఉండేది. అవి మన మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం, గంజాయి అమ్మే స్టోర్స్ అవి. ఆయన చక్క పని చేసేవాడు. అక్కడ కొంతకాలం పనిచేశాడు. ఆ సంఘ పెద్ద సత్యానంద గారు సువార్త అందించారు దైవజనులకు. ఆయన ప్రభువులోకి వచ్చాడు. అది వినండి. ఈయన ప్రభు నంగిన తర్వాత చాలా పరిశుద్ధి, వినండి, మీకు బుక్ ఉందా మీ దగ్గర చదివి ఉండవచ్చు. ఎంత పరిశుద్ధి జీవించాడంటే వీళ్ళు అక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళు స్కాన్ చేస్తారు అందరినీ. అంటే ఆ స్టోర్లోకి, అంటే ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు అందరూ చెక్ చేస్తారు. ఆనందవాన్ని మాత్రం చెప్పరేంటి, చెక్ చేయరంట. మళ్ళా సాయంత్రం పన్ను, ఎందుకంటే కొంచెం గంజా తెచ్చిన ఆ రోజుల్లో చాలా, ఇప్పుడైతే లక్షలు, అప్పుడు వేలలో వచ్చాయి కదా. మళ్ళీ సాయంత్రం ఆ పని ముగించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అందరినీ చెక్ చేసేవాళ్ళంటే అక్కడ డిటెక్టర్ అంటారు, మెటల్ డిటెక్టర్తో చూసేవాళ్ళంట. కానీ అన్నను మాత్రం వాళ్ళు అన్నారంట, అక్కడ ఉన్న ఆఫీసర్లు, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, మేము చూడం. ఏం చెప్పారు చెప్పండి? అయ్యా నువ్వు దేవుని బిడ్డ, మేము నిన్ను చాలు ప్రియులారా. అందుకన్నా కాకిలాగా ఏం కాకుండా సాగు తెలుసు, కాకిలాగా అక్క చెప్పండి, కలకాలం బతికే కంటే ఏం చేయాలంట? అంశలాగా ప్రభు కోసం బతుకుదాం. దాటిపోదాం, సమయం అవుతుంది. రెండో విషయం ధ్యానం చేద్దాం. మనం చదువుకుని వచ్చిన వాళ్ళకి వద్దాం. ఇక్కడ చదువుకున్నాం మనం యోహాను సువార్త
5వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన మరో సాక్ష్యం చదివాం మనం. యోహాను సువార్త 5లో ప్రభు ఏమన్నాడు యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి? అతడు మండుతూ ప్రకాశిస్తున్న, ఇది ఆలోచన చేద్దాం. ఇక్కడ కూర్చున్న మనం కావచ్చు, రేపు నూతనంగా ఆ బాప్తిస్మం తీసుకున్న పోయేవారు కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రభు కోరుతుంది నువ్వు ఒక దేవుని కోసం మండే బిడ్డగా ఉంటావా? రోజు సండే బిడ్డలు అయిపోయారు చాలామంది. ఆదివారం వస్తారు, ఆదివారం ఆరాధన చేస్తారు, తర్వాత పత్తా అంటే అడ్రస్ ఎదురాడు కావాలి. దేవుని కోసం ఏం కావాలంటే ఎన్నో విషయం అక్క 3 నెంబర్ వరుసలో 4వది జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్పాల? ప్రభు చెప్పాడు ఏమని? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రభు ఏం చేసి ప్రభు ఉన్నాడు? అతడు మండుతూ, చెప్పండి, మండుతూ ప్రకాశిస్తున్నాడు. ప్రభు నిన్ను అందుకే ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ ప్లేస్ అంటానికి తెలుగు చెప్తాను. ప్రభు నిన్ను సౌపాళ్ళలో ఉంచారు. ఇక ఆయన రక్తం ఇచ్చి ఈ గ్రామంలో నువ్వు ఉన్న చోట ప్రభు కోసం ప్రకాశిస్తావని. వాక్యం చూద్దారండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందరూ 8వ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతారా? 8వ చదువుతారా? 8వ వచనం. మత్తయి సువార్త 25 వచనం 8 చదువుతారా? అక్కడ మనకు తెలుసు కన్యకల గురించి. 5గురు బుద్ధి గలవారు, సందర్భం జ్ఞాపకం చేస్తాను. 5గురు బుద్ధి లేనివారు. చదువు. ఆ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఎంత సిగ్గుచెడు పిల్లారా! ప్రభు కోసం ప్రకాశించవలసిన వారం, ప్రభు కోసం మండవలసిన వారం ఏమవుతున్నాం? మా దివిటీలు ఆరిపోతున్న దినాలు, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను వేదన చెప్తాను ఈ మాటలు. మేము ఒక దైవజనులుగా లేక పెద్దగా ఒక 40 విషయాలు ఇక్కడ బోధించవచ్చాము ఆదివారం. కానీ రెస్ట్ ఆఫ్ ద టైం అంటే మిగిలిన టైము మా జీవితం ఏమవుతుంది? లోకం, సంఘం చదువుతుంది, బయట వాళ్ళు కూడా అబ్బో ఏం చెప్తున్నాడులే బల్ల గుద్దన్న అంటారు లేదా అక్క? అంటారు లేదా? భయం 40 నిమిషాలు లేకపోతే 30 గంట, ఎప్పుడన్నా అయితే గంట చెప్పావు. కానీ సంఘం చూస్తుంది మా జీవితాన్ని. తర్వాత చెప్పరేంటి తమ్ముడు? అదర్స్ కూడా అది అబ్జర్వ్ అంటే మన పరిశీలన. నేను వాక్యం చదువుతున్నాడు, ఎలా ఉన్నాడు? వాక్యం చూద్దాను మీకు, నా సొంత మాట కాదు, మన ప్రభు గురించి జ్ఞాపకం చేస్తాను రండి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 24వ అధ్యాయం మన ప్రభు గురించి ఒక మాట రాయమని చదువుతారు. 20వ వచనమే 19 చదువుతాను. ఆయన లూకాసు వార్త 24వ అధ్యాయం 19 చదువుతున్నాను. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను బ్రతుకు ఎలా ఉందంటే ప్రభుది అర్థమైంది. దొరికిందా వచ్చిన బైబిల్ మీకు చెప్తా. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 78వ పేజీ. కొత్త నిబంధనలో 78వ పేజీ. దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను 2 వాక్కులో బ్రతుకులో జీవితంలో ఎక్కడా చెప్పడం ఏం లేదు, తేడా లేదు ఎవరిలో? మన ప్రియ ప్రభువులో. అదే చెప్పాడు, యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపం. నేను ఇద్దరిని చెప్పి నేను అంశాన్ని క్లోజ్ చేస్తాను. ఈరోజు మన తెలుగు భాషలోకి బైబిల్ వచ్చిందా రాలేదా? చెప్పరేంటి? దానికి కారణం మన ప్రభు అయిన దేవుడు. రెండోది సేవకులు ఇటు చెప్పాలి, అన్న చెప్పక్కర్లేదు. ఇటు సేవకులు పెద్దలొద్దు. మన తెలుగు భాషలోకి లేక మన భారతీయ భాషలోకి బైబిల్ అవడానికి మొదట మన ప్రభువు కారణం, తర్వాత ఎవరు కారణం? పేపర్ అవుట్ చేశాడు అన్న. థ్యాంక్ యూ అన్న. వినండి తల్లులారా, విలియం కేరీ అనక జస్ట్ కాంప్లర్ అంటే ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తిలో ప్రభు మంట పెట్టాడు. ఏమని? భారతదేశానికి వెళ్ళాలి, సువార్త అందించాలి, వారికి దేవుని వాక్యాన్ని బోధించాలి అని. అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న తెల్లవాళ్ళే కానీ పరిమర్శనములే. తెల్లవారు వినండి, చెల్లెమ్మ వినండి, వాళ్ళు పరిమర్శనముల పోర్చుగీస్ వారు, వేరే దేశం వాళ్ళు అనుమతి ఇచ్చారు రావటానికి. 6 నెలలు నౌకలో ప్రయాణం. అది గిట్టల ఆ వాతావరణం గిట్టలేదు. భార్యకి జబ్బు చేసింది, వెనక్కి వెళ్ళిపోదామంది. నో, వినదిరిగేదే లేదు అన్నాడు.
దారిలో ఉండగానే భారతీయ భాషలు అమ్మ వినండి, జాగ్రత్త వినండి. భారతీయ భాషలు, సంస్కృతం అంటాం, హిందీ అంటాం, అవన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళ ప్రభు కోసం మండారు కాబట్టి ఈరోజు మన దేశంలో అనేక భాషల్లో బైబిల్ ఉన్నాయి. ఒకరోజు వాళ్ళు ప్రింటింగ్ వేసి కాల్ చేస్తే అదే సమయంలో కొడుకు చచ్చిపోయాడు. పాతిపెట్టరు రమ్మంటే ఒక్కళ్ళు రాలా. మీరు మా వాళ్ళు కాదు, మీరు రమ్మని. భార్య, ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి, నా కొడుకు చచ్చిపోయాడు అని వేదనగా మాట్లాడుతూ ఉంటే ప్రభు వైపు చూశాడు. దుఃఖాన్ని దిగమింగుకొని ప్రభు కోసం పనిచేశాడు. ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభు ప్రేమతో నింపబడి ఆయన కోసం వేహాడు విలియం కేరీ మండాడు. మండటమే కాదు, ఆ ప్రేమ వార్తను మన దేశీయ ప్రతి భాషలోకి, హిందీ భాషలోకి, అలా అన్ని భాషలోకి మేము అంతకుముందు వెళ్ళాం. జనగంజాం శ్యామలన్న నేను అప్పుడు చూసాం. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఆదివారం అయింది. ఆ రోజు అది మ్యూజియం ఓపెన్ చేయలేదు. ఇప్పటికి అవి ఫస్ట్ ప్రింట్ అంటారు, ఆ మొదటి ప్రతులు అట్లానే మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. కళ్ళెమ్మ నీళ్ళు టపటప రాలే. పిల్లారా, దేవుని కోసం ఇంకా చెప్పనే 2 మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఆ రోజుల్లో ఉన్న భయంకర ఆచారం ఏంటని తెలుసా? భర్త చనిపోతే బతికున్న భార్యను కూడా ఆ చితిలో చెప్పరేంటి, కాల్ చేసేవాళ్ళు. దాన్ని సతీ సహగమనం అంటారు. అంటే భర్త చనిపోతే బతికున్న భార్యను కూడా ఆ మంటల్లోనే సమాధి కాల్చడం వాళ్ళు. కానీ విలియం బెంటింగ్తో కలిసి ఈ దైవజనుడు చేసిన పోరాట ఫలితమే దాని రూపం మాపాడు. ఆలోచన నేను ముగిస్తున్నాను, ఆ అంశం ముగిస్తున్నాను. ప్రభు కోసం వాళ్ళు ఏం చేశారు చెప్పండి తల్లి? ప్రభు కోసం ఏం చేశారు? విలియం కేరీ వాళ్ళ అనుచరులు ప్రభు కోసం మండారు. వాళ్ళే కాదు, మన భారతదేశం, మన సౌత్ ఆంధ్రాకు దేవుని వాక్యాన్ని తీసుకొచ్చే దైవజనులు ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు అన్న నేను చక్కటి పాడబడ్డారు అక్కడ మరదర్శన సంఘంలో. ఫాక్స్ గారు లేరు, అగిరప్ప గారు రారు, లూకా గారు, రాజారావు గారు ఎవరు రారు. ఫాక్స్ గారు లేరు, అగిరప్ప గారు రారు, లూకా గారు, రాజారావు గారు, ఆనందం గారు అసలే రారు. మరి ఎవరు చేయాలి? మన భారతదేశం, మన చుట్టూ ఉన్న పని ఎవరిది? రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డది. అన్నది అక్కడ ఎక్కడ ఒక్కడే కాదు, లేకపోతే మరదాస అన్నక్కడే కాదు. ఎవరిదట? చక్కని పాట మొన్న అన్న పాడారు. అర్థమైందమ్మా? మరొక విషయం చెప్పి నేను ఆ అంశాన్ని క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఆ జీవితాలు తలంచినప్పుడు దుఃఖం ఆగట్లేదు. మరొక విషయాన్ని జ్ఞాపం చేస్తాను, చదివినండి. ఆ సోదరు పేరు జోనీ ఎరిక్సన్. చెప్పండి అమ్మ, తిరుగుతుందా? తిరగట్లేదా పేరు? జోనీ ఎరిక్సన్. లేక జోనీ గుర్తుపెట్టుకోండి. అమెరికాలో పుట్టిన తల్లిదండ్రులు ఇద్దరు చాలా భక్తి పరులు. 17వ ఏట వరకు చాలా ఆరోగ్యంగా ఆనందంగా తిరుగుతూ ఉంది. హ్యాపీ లైఫ్. క్రికెట్ ఆటల్లో, తర్వాత స్విమ్మింగ్లో చాలా యాక్టివ్గా ఉన్న యవన బిడ్డ తన 17వ ఏట ఈత తను చాలా బాగొచ్చు. ఆ స్విమ్మింగ్ పూల్లో, ఆ ఈత కొలంలో దూకడానికి చాలా ఎత్తున దూకింది. కానీ లోతు అంచనా వేయలేకపోయింది. ఆ దూకిన మరుక్షణం తల తప్ప అన్ని పాటలు పాడైపోయినాయి. అన్నమాట. అర్థమవుతుంది? అర్థం కాలేదా? ఏమైంది? తల ఒక్కటే. నాకు అర్థమవుతున్న భాష. తల ఒక్కటే ఏం కాలేదు, డ్యామేజ్ అంటే పాడవలేదు. మిగిలిన అన్నీ కూడా ఏమైనాయి? పాడైపోయినాయి. అనుకుంది జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం కాకూడదు.
తన స్నేహితుడు ప్రభువుని నమ్ముకున్నాడు. స్టీవ్ ఇలాంటి జీవితం నాకు వద్దు, నాకు విషయం ఇప్పుడు చంపే నన్ను. ఏం చెప్పండి, మీరు చెప్పాలి, అర్థం కాలే. అయ్యా నాకు ఈ జీవితం వద్దు, నాకు విషం పెట్టి చంపే అంటే అతడు ప్రభు నమ్మిన బిడ్డ ఒకటే చెప్పాడు, లుక్ ఎట్ క్రాస్, అంటే ప్రభు వైపు చూడు, సిలువ వైపు చూడుమా, పిలుపు యేసుదేసుమా, నిలువుమా యోచించుమా, తెలుసుకొనుమా సంగమా, మనసు పొందు. తను అనుకుంది చాలా చెప్తాడు అనుకుంది, కానీ ఒకే ఒకటి చెప్పాడు. స్టీవ్ అని తన ప్రభుని నమ్ముకున్న తన తోటిది ఆటగాడు, ప్రభు బిడ్డ. ప్రభు సిలువలో మనకు తెలుసా, నీకోసమే. ఒకవేళ నువ్వు ఇలా విగత జీవిగా ఉండడానికి కోసం కాదు, కానీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీకోసం మరణించాడంటే ఆయన ప్రణాళిక నీ పట్ల ఉంది అని చెప్పి ధైర్యపరిచినప్పుడు ఆ ఆత్మహత్య ప్రయత్నం మానుకుంది. ప్రభు కోసం జీవిస్తానని తీర్మానం చేసుకుంది. దేని పరిమితమైంది? చక్రాల కుర్చీకి పరిమితమైపోయిన అమ్మ విని నాకెళ్ళి చూడండి, ఎన్నడూ దుఃఖపడలేదు, ఎన్నడూ నిందించలేదు. ప్రభు ఎందుకు నన్ను ఇట్లా చేసావని కూడా అనలేదు. కానీ ప్రార్థన చేస్తూ ఉండే ప్రభు హృదయంలో భారం ఇచ్చాడు. ఒకరోజు అలాంటి హాస్టల్స్ ఉన్నాయి అమెరికాలో. వెళ్ళింది చూస్తే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ చక్రాల కుర్చీ కూడా లేవు. స్టీవ్తో చెప్పాను, స్టీవ్ వీళ్ళకి చక్రాల కుర్చీ కొనియాలి, నీకే తినడానికి లేదు, వాళ్ళకి ఏమి ఇస్తామని అడిగింది. నీకే తినడానికి లేవు, వాళ్ళకి అంటే ₹1000 అవుద్ది చక్రాల కుర్చీ, ఎలా కొనిస్తామంటే లెటస్ ప్రే, ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ జోని ప్రార్థన చేసింది. ప్రభు దగ్గర కన్నీరుగా వచ్చింది, ప్రభువా నా జీవితాన్ని నువ్వు రక్షించావు, అని నువ్వు వాడుకో అని. మన అక్కలు చూడండి, కన్నీటితో ప్రభు దగ్గర మొరపెట్టింది. దేవుడు కన్నీటి ప్రార్థన విని దాన్ని ఏమంటారంటే నోటితోటి బొమ్మలేయటం, తనకుంది ఇంకా నాలుకే కదా, మౌత్ పెయింటింగ్ అంటారు. అన్నమాట అర్థమవుతుందా? మామూలుగా బరవేది ఏం చేస్తాం, చేతితో బ్రష్ చేస్తాం. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన కృప ఏంటంటే ప్రార్థన విని నోటితోటి నాలుగుతోటి చిత్రీకరించడం చేసింది. అది వేలం పాటేస్తే ఊహించని ఇతరులు డబ్బులు వచ్చాయి. అలా వేయటం మొదలుపెట్టింది. ఆ వేసిన డబ్బులన్నీ వేలం పాటేస్తే ఆ డబ్బులన్నీ చేసి చెప్పండి, వీల్ చేసి అంటే తెలుసా, అది ఉందా మీకు? మనకి చక్రాల కుర్చీ అంటాం కదా తెలుగులో, చక్రాల కుర్చీలు కొనిచ్చి లేని వారికి రోజు అలా చాలామందికి అలాంటి వాళ్ళకు కొనిచ్చి చిన్న మీటింగ్ పెట్టింది. అక్కడ వాళ్ళకి సువార్త చెప్పింది, తన జీవితం ఎలా అయిందో, ఎందుకు తాను ఇలా చేస్తుందో, యేసు ప్రభువుని ఎట్లా రక్షించాడో, ఆయన కలువరి ప్రేమ గురించి సువార్త చెప్పి, మీరు కూడా ప్రభువుని అంగీకరించండి, ఆయన మీకోసం కూడా ప్రాణం పెట్టాడు, ఆయన సజీవుడైన దేవుడు అని చెప్పినప్పుడు అలాంటి వారు 2000 మంది ప్రభువుని నమ్మారు ఒకే మీటింగ్లో. అమ్మ చెప్పండి, ఎంతమంది నమ్మారు? అది ప్రభు కోసం అన్నటువంటి. యోహాను గురించి ఏం చూసాం? అతడు మండుతూ చెప్పరేటక, అతడు మండుతూ ప్రకాశిస్తున్నాడు. నేను చాలా ఉన్నాయి అంశం, తర్వాత చాలా 3 విషయం చెప్పి ముగిస్తాను, నాకు ఇచ్చిన టైం అయిపోవచ్చింది. ప్రభు మనల్ని ఎక్కడుంచాడో, ప్రభు మన ఒక విద్యార్థివా, ప్రభు సాక్షిగా జీవించు, లేక ప్రభు నమ్మిన ఒక గృహిణివా, ప్రభుకు సాక్షిగా జీవించు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో, ఏ ప్లేస్లో అంటారు దాన్ని, అంటే ఏ పని ప్రభు వృద్ధాప్యులు ఉన్నావా, ప్రభు కొరకు నిలబడు చాలు. నువ్వేం చేయాలి, అక్కడ ప్రార్థన చేయి. చెప్ప ఏం చేయాలి? మీరు అనొచ్చు వృద్ధాప్య అన్న, మేము అందరం కూడా చెప్పరేంటి వృద్ధులు అన్న, మేమేం చేయాలంటే నువ్వు ఒక పని చేయగలవు, ప్రార్థన చేయగలవు. మీకు లిస్ట్ చెప్తే నాకు ఇచ్చే టైం అయిపోద్ది. ప్రార్థన ద్వారా మీలాంటి సోదరులు ఎంత లిస్ట్ నా దగ్గర ఉంది, ఇప్పుడు చెప్పను. ఎంతమంది సంపాదించారో ఓన్లీ ప్రేయర్, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ పనులు చేసుకున్న పనులు ఏం చేస్తారు వృద్ధాప్యంలో, వాళ్ళ ఆహారం అవన్నీ తర్వాత ఆ మిగిలిన టైం ప్రార్థనలో
ఆ ఊరిలో ఉన్న వారి పేర్లు రాసుకొని, చెప్పండి, ఆ ఊరిలో ఉన్న పేర్లు ఒక్కొక్కరి పేరు రాసుకొని వాళ్ళు రక్షించబడేంత వరకు, వారు మందిరానికి వచ్చేంత వరకు, అలా వాళ్ళు నమ్ముకున్న తర్వాత ఆ పేర్లు వాళ్ళు ఆ లిస్టులో నుంచి కొట్టేశారు. ఉందా ఈ భారం? అర్థమైందమ్మా? ప్రభు కోసం మండుదాం, ఆత్మల సంపాదన కొరకు మండుదాం. దేవుని ఒక్కొచ్చం చూద్దాం రండి. లూకాసు వార్తలో రండి, 24వ అధ్యాయం. ఆ టైం అయిపోవచ్చింది. లూకాసు వార్త 24వ అధ్యాయం చూస్తారా? చదువుదాం వచ్చినాన్ని 32వ వచనం. 24:32. అప్పుడు వారు ఆయన అంటే యేసుప్రభు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము ఉందా ఈ అనుభవం? హృదయము మండిన ఎప్పుడు మండిందంటే వాళ్ళకు ఆయన మనతో వినాలి మాటలు. ఆయన మనతో మాటలాడుచు లేఖనములను వారికి బోధపరిచినప్పుడు ప్రభు నీతో మాట్లాడిన సమయం ఆయన స్వరం వినబడుతుందా? ఏదో టీవీ స్వరాలు ఎక్కువైపోయినాయి. వచ్చేసి క్షమించండి, ఎక్కువ మంది మనలో చూడలేదు అనుకుంటున్నాను. ఆయన స్వరం స్థానిక సంఘంలో, ఆయన స్వరం అంటే దేవుని బిడ్డల ద్వారా దేవుని లేఖనాలు స్థానిక సంఘంలో దైవ సేవకుల ద్వారా ఇలాంటి మీటింగుల్లో ఏమనాలి? ఆయన స్వరం, దేవుని మాటలు వినబడుతున్నాయి కదా. సమూయేలుతో ఏం చెప్పాడు? సమూయేలు బాలుడుగా ఉన్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం, చదివి ముందుకు వెళ్దాం రండి. ఆ మాట చదివించి ఎరిగిన వచ్చి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము చదువుదాం వచ్చినాన్ని. అన్న 10. సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇప్పుడు రివర్స్ ఏందంట, మనం ప్రభుకు ఆజ్ఞాపిస్తున్నాం. అర్థమవుతుంది ఆ మాట? అక్కడ సమూయేలు ఏమన్నాడు? ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించని సమూయేలు. అంటే ఇప్పుడు మనమంతా రివర్స్ గేర్ అంటే మనం ప్రభుకు జై ప్రభు, నాకు కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి, క్షమించండి, అత్తలు ఉన్నవాళ్ళకు లేకపోతే కొడుకులు ఉన్నవాళ్ళు తల్లులు ప్రభువుని అడగండి, ప్రభు ఇస్తాడు. వాక్యం యుద్ధం. యోగ్యురాలు తన పెనిమిటికి చోట్ల, ఇప్పుడు రక్షించబడిందా అని చోట్ల అవతల రక్షించబడినా సాక్ష్యం ఉందా చూడట్లా. అబ్బా అంత ఉద్యోగమా, అంత బాగుందా? ఉదాహరణకు ముందుకు వెళ్తాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ ఊరి పేరు చెప్పను, దిగినాక చెప్తాను. ఇద్దరు విశ్వాసులే, పెద్దలు కూడా సంఘంలో 1 month అయింది పెళ్ళి చక్కగా జరిగింది. కానీ పెళ్ళి అయిన వారానికే ఇద్దరు విడిపోయారు. అర్థమైంది నా భాష? పెళ్ళైన వారంకే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని విలువ ఇద్దాం, ప్రభు కొరకు కనిపెడదాం. చివరి మాట చెప్పి ముగిస్తారండి. 4వ చూద్దారండి. యోహాను గురించిన మాట చివరి మాట చూసి ధ్యానం ముగిద్దాం. చూస్తారా? మార్కు సువార్త 6వ అధ్యాయం 27 చదువుతారా? 27, 29. మార్కు సువార్త 6వ అధ్యాయం చదవండి. చెప్పి ముగిద్దాం. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించగా ఏమైంది? తెలుసు, ఆ సంగతి తెలుసు మీకు. హేరోదు రాజు పాపాన్ని ఖండించాడు, రాజీ పడలేదు. ఆ తర్వాత జైల్లో వేశాడు, ఏం చేయలేకపోయాడు. ఆ రోజు జన్మదినం అయింది హేరోదు రాజుది. ఆ హేరోదియా చక్కగా డ్యాన్స్ చేస్తే ఆ రాజు ముగ్ధుడైపోయి, అమ్మ నీకు ఏం కావాలో కోరుకో అంటే వాళ్ళ అమ్మ సలహా అడిగింది. అమ్మ ఏం చెప్పింది? అరే విషయం చెప్పింది, పోయి బాప్తిజం ఇచ్చే యోహాను
తల నరికి పళ్ళెంలో పెట్టమని చెప్పింది. ప్రభు కొరకు హతసాక్షి అయిన బాప్టిస్మ ఇచ్చే యోహాను. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, కొన్నిసార్లు జరుగుతుంది అది, అంటే అన్నిసార్లు కాదు. కానీ మన నార్త్ ఇండియాలో మన భారత ఉత్తర భారత కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నాం, వాట్సాప్లో చూస్తూ ఉన్నాం. మన ప్రాంతం కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. కానీ ప్రభు మనల్ని కోరిందంటే, చదవండి, ఆ వచనం చదివి ముగిద్దాం. అపోస్తల 1:8 అందరూ ఎరిగిన వచనమే కదా, చదువుతారు ఒక వచనం. అపోస్తల కార్యములు 1:8 చదువు. అయినను ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను 2 యోదయ 3 సమరయ. యెరూషలేం అంటే మన స్థానిక సంఘములో సాక్షులుగా జీవిద్దాం. యోదయ మన సమరయ మన చుట్టుప్రక్కల. మీకు వచ్చిన జ్ఞాపకం చేస్తాను, చదివించను. కానీ ఇది యోహాను సువార్త 4వ అధ్యాయంలో మండుటెండ వేళ ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన చూస్తాం. పాపపు దాహం కలిగిన ఆ పేరు ప్రభు రాయించలేదు, కానీ జీవితాన్ని ప్రభు రాయించాడు. ఆమె కొరకే ప్రభు వెళ్ళాడు. ఎండవేళ మామూలుగా అడిగాడు ప్రభు, అమ్మ నాకు దాహం. ఆమె వెంట కొలవెత్తింది. ప్రభు చెప్పాడు, అసలు నిన్ను దాహం ఉడుతాయని అడిగితే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు అని ప్రభువు చెప్పాడు. ఆమెకు ఆశ కలిగింది. అంటే అయ్యా నాకు ఇవ్వయ్యా దాహం అంటే ప్రభు అన్నాడు, యేసు ప్రభు, వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అన్నాడు ప్రభు. వెంటనే చెప్పింది ఆమె, నాకు పెనిమిటి లేడు అని వరకు బుకాయించబోయింది. ప్రభు మన జీవితమే కాదు, యేసు ప్రభుకు మేమైతే 10 రూపాయలు చూస్తాం, 1 చెబుతాం. ప్రభుకి ఏం తెలుసు? అమ్మా వినండి, యేసయ్యకి మన బతుకంతా చెప్పరేంటి, మన బ్రతుకంతా తెలుసు అనుకో. హృదయం లోపల ఉంది కూడా ప్రభువుకు తెలుసు. కనుక ప్రభు అన్నాడు, ఇప్పటికి నీకు ఎంతమంది ఉన్నారన్నాడు ప్రభు. చెప్పరే, చూపించా కదా, 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. తన పాపాన్ని కొండ బదలకుండా చెప్పాడు ప్రభు. ఆమె మనోనేత్రం వెలిగించబడింది. ఊరిలోకి వెళ్ళి ప్రభువుని రక్షకుడిగా స్వీకరించింది. తన పాప జీవితం మార్చబడింది. ప్రభు బిడ్డగా పాపాత్మురాలుగా వచ్చింది. కానీ ప్రభు బిడ్డగా ఊరిలోకి చెప్పరేంటి ఎలాగెళ్ళింది? చెప్పండి. పాపాత్మురాలుగా వచ్చింది, కానీ ప్రభు బిడ్డగా ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పింది? అమ్మాట చూద్దాం, చూడండి. దాని కొంచెం చదివించాను. రండి, యోహాను సువార్త తిరిగిన వచ్చి అమ్మాట చదువు ముగిద్దాం. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. అవన్న మాట చదువుదాం, దానికోసం చదివిద్దాం. 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట అన్నది ఏంటంటే, చూస్తారా, 39వ వచనం, 4:39. యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ నాతో నా బతుకు చెప్పాడయ్యా, నా బతుకు మార్చాడయ్యా, ఆయన మెస్సయ్య రండి అని ఏం చేసింది? ఊరోళ్ళందరినీ చెప్పరేంటండి? ఎంతమంది వచ్చారట? మారిన ఆమె జీవితాన్ని బట్టి ఒక్క రాలా, ఒక కులం వాళ్ళు రాలా, లేకపోతే ఒక వర్గం వాళ్ళు రాలా. ఎంతమంది వచ్చారు? అక్కడ ఉంది, ఆ ఊరు వారంతా వచ్చారు. మా మట్టుకు మేము అమ్మా మొదట వచ్చాం, ఇప్పుడు ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు అని మార్గం చూపించింది. అందుకే ఇప్పుడు అంటారు టీచ్ వన్ ఈచ్ వన్ టీచ్ వన్. ఇంగ్లీష్ మళ్ళీ నాకు ఎందుకు తెలుగు చెప్తాను. ప్రతి ఒక్కొక్కరికి దేవుని వాక్యం చెప్తే. కాపరి ఎప్పుడు గొర్రెలను కంటాడా? కాపరి గొర్రెలను మేపుతాడు. అర్థమవుతున్న భాష. కాపరి పని ఏంటి? గొర్రెలకు వాక్యం. అలాగే సంఘ కాపరి దైవజనుడు పెద్దలు ఉన్న చోట వారు సంఘానికి ఏం చేస్తారు? వాక్యాన్ని అందిస్తారు. మరి గొర్రెలు ఏం చేయాలి? గొర్రెలే కదా గొర్రెలు. కాబట్టి రక్షించింది ఉదయం జ్ఞాపకం చేస్తే, ఉదయం కూడా వర్తమానంలో రక్షించబడి నీవు నేను ప్రభు కోసం సాక్షులుగా జీవిద్దాం. అవసరమైతే అది సాక్షులు, అది ప్రభు చిత్తం, ప్రభు అనుమతిస్తే. చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తారు, 2 నిమిషాల టైం ఉంది. దోజన్ బక్సింగ్ గారు దినాల్లో జరిగింది అది. రాజస్థాన్లోని మనకు తిరుపతి ఎట్లానో
రాజస్థాన్లో పుష్కర అనేది అలాంటి తీర్థ యాత్ర జరిగే దేవాలయం ఉన్న గుడి ప్రాంతం. ఆ రోజు నుండి వెళ్ళాడు, ఎక్కడో చోచాడు మీటింగ్ కోసం వెళ్ళాడు. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అని వెళ్తూ ఒక చిన్న జరిపినండి మాట. ఆ పుష్కరలో అడుగుపెట్టి, ప్రభువా రాబోయే రోజుల్లో ఈ పుష్కరలో నీ కొరకు సాక్షిగా, ఆ బంధువుంది ఆ మాట అర్థం కావట్లేదా? ఏం చేశాడు ఆ దైవజనుడు ప్రార్థన? ప్రభువా రాబోయే రోజుల్లో ఈ పుష్కర్, అంటే మన తిరుపతి అట్లా అక్కడ పుష్కర్ అంటారు ఆ ప్రాంతాన్ని, ఈ పుష్కర్లో నీకు ఒకరికొకరిని సాక్షిగా లేపు ప్రభువా అని కన్నీళ్లతో ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ప్రభు ఆయన ప్రార్థన పరలోకంలో విని జవాబిచ్చాడు. గాంధేయవాదులుగా పేరుపడ్డ తల్లిదండ్రులకు స్వాతంత్రం రాకముందు సంగతి అది. ఆ బిడ్డ గర్భంలో ఉండగానే తల్లిదండ్రులు ఇద్దరు జైల్లో చాలా కాలం గడిపారు. మంచి సంపన్న కుటుంబం. అక్కడ పూజారి ఆయన. ఆ పూజారి కడుపులో కొడుకు పుట్టాడు. సినిమా యాక్టర్ అయ్యాడు. టాటా దాంట్లో చాలా మంచి ఆఫీసర్ అయ్యాడు. ఆఫీసర్గా చాలా పెద్ద ర్యాంకులో పనిచేశాడు. ఇందిరాగాంధీ పిలుపుతోటి రాజకీయాలు కూడా టాప్ అయ్యాడు. నా మాట అర్థం కాలేదా? సినిమా యాక్టర్ చేశాడు. తర్వాత టాటా కంపెనీలో చాలా మంచి పోస్టులో ఉన్నాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పిలుపు మేరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కాబోయే సమయంలో వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా అవన్నీ మానేయి అని చెప్తే వాళ్ళమ్మ మాట తీసేలేక అన్నీ మానేశాడు. మనకి ఎప్పుడు చిన్నప్పుడు చాలా కళ వచ్చిందంట. ఆ కళలో అంటే మనం నమ్మం కానీ అది ప్రభు చిత్తమైంది ఆ పట్ల. ఒకసారి దాని హాస్పిటల్కి వెళ్తే ఆ కళ్ళలో వచ్చిన అమ్మాయి కనపడింది. చాలాసార్లు కళ్ళ అన్నాడు. ఆ అమ్మాయి ఒక సామాన్యమైన, వీళ్ళు కోటీశ్వరులు బ్రాహ్మిన్స్. ఆ అమ్మాయి ఒక సామాన్యమైన స్త్రీ, చాలా నల్ల బొగ్గులాగా ఉండే అమ్మాయి. ఏం చెప్పాను ఈయన గురించి? ఏం చెప్పాను? సినిమా చెప్పరేంటండి, సినిమా యాక్టర్ అని చెప్పే కదా. వెంటనే అడిగాడు, ఒప్పుకోలేదు. అమ్మ నేను దేవుని నమ్ముకున్నాను కాదన్నాడు. వాళ్ళ నాన్న అడిగారు, అయ్యా మీరు వేరు మేము వేరు, మీరు దేవుని నమ్ముకోలేదు ఇవ్వమని చెప్పారు. కానీ దేవుని చిత్తమైంది. ఆమె పేరు హోప్ క్రిస్టినా. నేను చెప్పిన ఆయన పేరు పండిట్ ధర్మ ప్రకాష్. మీరు యూట్యూబ్లో కొట్టండి, బుక్లో కూడా తీసి చూడండి. దేవుని మహాకృపలో ఆ మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది, క్షమించండి. ఒకటే చెప్పాడు, నువ్వు క్రైస్తవురా, నన్ను మాత్రం మాతో మార్చాల ప్రయత్నం చేయబాకు, నాకు ప్రభు గురించి చెప్పొద్దు, నన్ను ప్రార్థనకు రమ్మని మాత్రం చెప్పరేంటండి, బలవంత పెట్టద్దు, నువ్వు చేసుకో, నేను వద్దన్నావు అని చేశాడు. కానీ దేవుడు చాలా హింస పెట్టాడు, కానీ ఏమని చెప్పను. కానీ దేవుడు ఆ సోదరి ప్రార్థన విని ఆ భర్తను మార్చాడు. ఇప్పటికి ఆయన సాక్షిగా జీవిస్తున్నాడు, సావుకుడయ్యాడు ఆయన. తర్వాత రోజుల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.